తెలుగు రాష్ట్రాల ప్రజలకు అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ని పరిచయం చేయక్కర్లేదు. చంద్రబాబు సీఎం అయి నేటికి 30 ఏళ్ళు. కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఇంచుమించు 10 ఏళ్ల పాటు పాలించారు. కానీ పాలనలో విలక్షణత చూపించింది ఎవరని అడిగితే జనమంతా చంద్రబాబుకే జయకొడతారు. ఇది అక్షరాల నిజం. ఏపీలో చంద్రబాబు హయాంలో పట్టిసీమ, తెలంగాణలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. రెండిటికి చాలా తేడా ఉంది. రెండు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే. రెండూ కూడా గోదావరి పైన నిర్మించినవే. పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం వల్ల కృష్ణా డెల్టాకు దిగువ భాగాన ప్రజలు రైతులకు అవసరమైన తాగునీరు కష్టాలైతే తీరిపోయాయి. 1300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. 2014 నుంచి 2019లో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా 50,000 కోట్ల ఆదాయం కూడా వచ్చింది. 2014 నుంచి 2019లో 5 ఏళ్లలో 263 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తరలించారు. ఇది శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 428కు పైగా టీఎంసీలను కృష్ణాకు తరలించాం. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువనే చెప్పాలి. తెలంగాణలో 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టి 5 ఏళ్లలో తరలించిన నీరు కేవలం 100 టీఎంసీలు మాత్రమే. 5 ఏళ్లలో ఈ 100 టీఎంసీల నీటిని తరలించడానికి అయిన కరెంటు బిల్లు 10,000 కోట్ల రూపాయలు. ఎకరాకు కాళేశ్వరం ద్వారా నీరు అందించడానికి ప్రతి ఏటా ఖర్చు అయ్యేది కరెంటు బిల్ రూపాయలు ఎంతో తెలుసా? అక్షరాల 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే అంతా బాగుంటే తెలంగాణ రైతుకు ఖర్చులు పోయి మిగిలేది 40,000. అంటే రైతుకు 40,000 లబ్ధి చేకూర్చడానికి ఘనత వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది. 1,00,000 కోట్ల కాళేశ్వరం ద్వారా నికరం సాగులోకి వచ్చింది 1,00,000 ఎకరాలు. అంటే ఒక్కొక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి 1 కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఏపీలో పట్టిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు నీరు అందించగా ఆ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు వచ్చేసి 1,300 కోట్ల రూపాయలు మాత్రమే. పట్టిసీమ ద్వారా 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి అయిన ఖర్చు కేవలం 10,000. ఎకరాకు తెలంగాణలో 1 కోటి ఖర్చు పెడితే ఏపీలో పెట్టిన ఖర్చు 10,000. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు తెలంగాణలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య రచ్చ జరుగుతుంది. పట్టిసీమ మాత్రం యథావిధిగా నీటిని పంట పొలాలకు పారిస్తుంది. చంద్రబాబు దార్శనికుడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?